వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిలో అవినీతికి కావాల్సినంత ఆక్సిజన్ అందుతోంది. రోగులను కాపాడాల్సిన ఆక్సిజన్ అవినీతి పరులకు శ్వాసగా మారింది. పేదల ధర్మాసుపత్రి ఎంజీఎంలో ఆక్సిజన్ కొనుగోలులో అక్రమాలు అన్నీ కావు. అధికారుల కళ్ళు మూసుకుపోవడంతో ఎంత దొరికితే అంతా మెక్కేస్తున్నాడు కాంట్రాక్టర్. అడిగేవారు లేక రెచ్చిపోతున్నారు అక్రమార్కులు. ఎంజీఎంలో ఆక్సిజన్ సరఫరాలో అక్రమాలపై స్పెషల్ స్టోరీ. ఇది ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కైన ప్రభుత్వ ఆసుపత్రి. ఇందులో 1000 పడకలున్నాయి. 4 జిల్లాల నుంచి నిరుపేదలు నిత్యం వరంగల్లోని ఎంజీఎంకు వస్తుంటారు. అయితే అత్యవసర సమయాల్లో అందించే ఆక్సిజన్ సక్రమంగా అందించకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎంజీఎంలో ప్రధానంగా ఆర్ఐసీయూ, ఐసీయూ, ఏఎంసీ, పీబీయూలతో 8 వార్డులున్నాయి. ఈ వార్డులన్నింటికీ నిత్యం ఆక్సిజన్ సరఫరా అవుతుంటుంది. రోజు ఎంజీఎంలో 70 నుంచి 80 సిలిండర్లు అవసరం. వీటి టెండర్లు 3 ఏళ్లకోసారి పిలుస్తారు. ఇప్పుడున్న కాంట్రాక్టర్ టైం గడిచినా 7 ఏళ్లుగా ఇక్కడే తిష్ట వేశాడు. అధిక ధరలతో 2,31 లక్షలు దోచుకోవడమే కాకుండా సిలిండర్ల అద్దె పేరుతో మరో 40 లక్షలు స్వాహా చేశాడన్న ఆరోపణలున్నాయి. ఇలా ఆసుపత్రిని అవినీతి జబ్బు పీడిస్తోంది. ఆసుపత్రిలోని అధికారులు రోగుల పేరుతో డబ్బులేరుకుంటున్నారు. అత్యవసర చికిత్స చేసే క్రమంలో ఆక్సిజన్ ఎంతో అవసరం ఉంటుంది. అలాంటి ఆక్సిజన్ సిలిండర్లలో కాంట్రాక్టర్ పెద్ద మాయ చేస్తున్నాడు. బహిరంగ మార్కెట్లో 200 రూపాయలకు దొరికే సిలిండర్ను ఆసుపత్రికి 390 తీసుకుని సరఫరా చేస్తున్నాడు. ఇలా కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిపోతోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అందించే ఆక్సిజన్ సిలిండర్ల కొనుగోలులో అనేక సంవత్సరాలుగా ఈ గోల్మాల్ జరుగుతుందని గతంలో ఎన్నోసార్లు ఎన్టీవీ కథనాలు ప్రసారం చేసింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అధికారులు దోచిన డబ్బు రికవరీ కోసం తంటాలు పడుతున్నారు. సలైన్ బాటిల్లాగే ఆక్సిజన్ ఎప్పటికీ ఆసుపత్రిలో అందుబాటులో ఉండడం తప్పనిసరి. ఆసుపత్రిలోని ఉన్నతాధికారులకు ఆక్సిజన్ సరఫరా చేసే కాంట్రాక్టర్కు ఇదే వరంగా మారింది. గడువు పూర్తయిన వెంటనే టెండర్లు పిలవాలి, కానీ అలా జరగడం లేదు. దీనికి అధికారుల చేతివాటమే కారణమని ఎంజీఎం వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆక్సిజన్ సిలిండర్ల అక్రమాలపై పోలీసులు జోక్యం చేసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది. 100 పడకల హాస్పిటల్లో కూడా ప్రాణవాయువు అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. 250కి పైచీలకు 245, 250 రూపాయలు పడుతున్నటువంటి ఒక గ్యాస్ సిలిండర్కి 600 పైచీలకు డబ్బులు వసూలు చేస్తూ ఈరోజు ప్రజాధనాన్ని దారుణంగా దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితి వైద్య ఆరోగ్య శాఖలో మరియు ఏదైతే హాస్పిటల్స్ కొనసాగిస్తున్నటువంటి హాస్పిటల్ నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యం చేతిలో ఇది దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఆసుపత్రికి వాడే సిలిండర్ గేజ్ లో సైతం దోపిడీ. 150 గేజ్ ఉండాలి, కానీ సదరు కాంట్రాక్టర్ సరఫరా చేసేది మాత్రం 120 లేదా 130 గేజ్ సిలిండర్లే. ఇలా మరో అవినీతికి తెరలేపుతున్నాడు కాంట్రాక్టర్. ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదంతా తెలిసిన ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డ ఆఫీసర్లు చూసి చూడనట్లు ఉంటున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ అవినీతి వల్ల రోగుల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధిత కుటుంబాలు. పేద ప్రజలకు సరైన పద్ధతిలో వైద్య విధానం కొనసాగించాలంటే యంత్రాంగం అంతా కలిసికట్టుగా ఐక్యమత్యంగా పనిచేసి ఆక్సిజన్ సిలిండర్ మీద కుంభకోణాలు జరగకుండా ఆక్సిజన్ అందరికీ అందుబాటులో ఉంటే అందరి ప్రాణాలు కాపాడేట్టు ఉంటుందని మేము కూడా కార్మిక శక్తిగా పెద్ద శక్తిగా దీన్ని తీవ్రంగానే హెచ్చరిస్తున్నాం. పేరుకు పెద్ద ఆసుపత్రి అయినా ఇక్కడి అవినీతి అక్రమాలపై అధికారులు ఎవరూ దృష్టి పెట్టడం లేదు. ఈ అలసత్వం కొనసాగితే ఆసుపత్రి లేకుండా మాయం చేసే కేటుగాళ్లు సైతం పుట్టుకొస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.